డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చేది రేపేనమ్మా. మరి రేపటితో మీరు ఎంబీబీఎస్లో చేరాలా లేదా, మరి ఎట్లా చేరాలనేది కూడా తేలిపోతుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఆల్ 90% వాళ్ళకి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత తేలిపోయిద్ది. అందుకని మరి పరీక్షకి సన్నద్ధం అయ్యారు. మీరు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. రేపు నీటు మరి 24 పట్టణాల్లో నిర్వహణ, వైద్య విద్య, నీట్ యూజీ ప్రవేశాలకు ఈ నెల 3 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి. ఆదివారం 2 నుంచి 5 వరకు జరుగుతుంది. మరి ఇప్పటికే ఎన్టీఏ అయితే ప్రకటించింది. రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, గద్వాల్, జగిత్యాల, జనగాం, కొత్తగూడెం, మహబూబ్ నగర్ నుంచి మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, కరీంనగర్, మరి ఇలా మొత్తము 24 పట్టణాల్లో 199 కేంద్రాల్లో మరి నీట్ అయితే జరుగుతుంది తెలంగాణ వరకు. మరి హైదరాబాద్లోనే 69 పరీక్షా కేంద్రాలు ఉన్నట్టు ఎన్టీఏ తెలిపింది అనమాట. తెలంగాణలో మొత్తము 73,000 మంది రాస్తున్నారు. మరి హైదరాబాద్ నుంచి 28,697 మంది విద్యార్థులు నీటుకు మరి నీటు పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, నిషేధ వస్తువులు ఆల్రెడీ ఎన్టీఏ కూడా విడుదల చేసింది. మనం కూడా వీడియోలు చేయటం జరిగింది. సింపుల్ డ్రెస్సింగ్ ఉండాలి, ఫుల్ స్లీవ్స్ వద్దమ్మా. ఇలా ప్రవేశం ఇలా మరి పరీక్ష ప్రారంభానికి 3 గంటల ముందు పరీక్ష కేంద్రానికి గేట్లు తెరుస్తారు. అంటే 11 గంటలకి, 2 గంటల ఎగ్జామ్ అయితే 11 గంటలకి అభ్యర్థుల గుర్తింపుకు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషను, వీడియోగ్రామ్ వంటి చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అనుమతించారు. కాబట్టి ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులు పరీక్షా కేంద్రానికి దూరంగా పరిగణలోకి తీసుకుని విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాలమ్మా. మీరు 10 గంటలకల్లా బయలుదేరితే ఇంకా మంచిది. భోజనం, లంచ్ తీసుకుని బాక్స్ తీసుకుని వెళ్ళిపోండి. అక్కడ మళ్ళీ ఎక్కడ హోటల్ ఉందా తినాలని టెన్షన్ లేకుండా నేను ఆల్రెడీ వీడియో చేశాను. 12:30కి మీరు గేటు బయట తినేసి మీ యొక్క లంచ్ కంప్లీట్ చేసుకుంటే మీరు మీ పేరెంట్స్ బయట తింటారనుకో అది వేరే విషయము. మరి రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందు పరీక్ష కేంద్రానికి ఉండాలి మనము. ఇక రాష్ట్ర నోడల్ అధికారిగా డాక్టర్ నరేంద్ర కుమార్ దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ యూజీ నిర్వహణపై శుక్రవారం సిఎస్ రామకృష్ణారావు సచివాలయం అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ నోడల్ అధికారిగా విద్యా సంచాలక డాక్టర్ నరేంద్ర కుమార్ ప్రభుత్వం నియమించింది. ఎన్టీఏ తరఫున మరి రాష్ట్ర నోడల్ అధికారిగా డాక్టర్ వృందేశ్వరి పవార్ నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీలో అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, కుటుంబ సంక్షేమ కమిషనర్ సత్యనారాయణ ఉన్నారు. జిల్లా స్థాయి చైర్పర్సన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. మరి పోలీస్ కమిషనర్ లేదా ఎస్పీ, డిస్టిక్ ఇన్ఫర్మేషన్ అధికారి, డిఈఓగా కొనసాగుతారు. ఒక్కో కేంద్రానికి ఒక్కో సూపరింటెండెంట్తో పాటు మరి ఒక్కో డిప్యూటీ సూపరింటెండెంట్లు పర్యవేక్షణ చేస్తారు. మరి ఇదే విధంగా ఢిల్లీలో జరిగిన ఓరియంటేషన్ ఇక్కడికి హాజరై అవగాహన పొందినట్టు సిఎస్ వివరాలు. వీళ్ళు ఓరియంటేషన్ కూడా వెళ్ళారు. నీటు ఎలా పెట్టాలి ఏంది. మరి కరెంటు పోతుంది ప్రతి సంవత్సరం కూడా. ఈసారి కూడా కరెంటు, వర్షము, రాత్రి లాస్ట్ ఇయర్ వర్షం పోయింది కొన్ని చోట్ల కరెంటు పోయింది. మరి ఈసారి ఎలా పోతుందో చూడాలి. మరి తెలంగాణలో ఎక్కువ మంది రాస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే 45,000 మంది రాస్తున్నారు. తెలంగాణలో 70,000 మంది రాస్తున్నట్టయితే మరి వచ్చింది. ఇది ఏపీకి సంబంధించిన. ఏపీ, తెలంగాణలో మరి ఇంతమంది స్టూడెంట్స్ అయితే రాస్తున్నారు. రేపు మరి జనరేటర్లు కూడా ఉన్నాయంట, ఇబ్బంది ఏమీ లేదు. 21 లక్షల మంది నీట్ రాస్తే ఈసారి 22 లక్షల మంది రాస్తున్నారు. 180 కింద 40,000 మంది పరీక్షకు హాజరు కానున్నారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 45,000 మంది, తెలంగాణ 73,000 మంది. తెలంగాణలో 73,000, 45, 73. మరి ఆంధ్రప్రదేశ్లో తక్కువ మంది ఎందుకు రాస్తున్నారు? 45. దాదాపు 1,00,000 మెంబర్స్, 1,10,000 మంది మరి ఏపీ, తెలంగాణ స్టూడెంట్స్ మొత్తం కలిపి రాస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మొత్తము మరి 1,10,000 మంది దాకా రాసే అవకాశం ఉంది. 1,10,000, 1,15 మంది అవకాశం ఉంది. తెలంగాణలో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే దీని ప్రకారం రాస్తున్నారు. స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మరి టయానికి వెళ్ళండి. మరి మీ యొక్క కళల్ని నెరవేర్చుకోండి. ఇలాంటి మళ్ళీ మీరు ఆలోచించుకోండి. మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ తీసుకోవాలి. మరి ఆల్రెడీ 3 లాంగ్ టర్మ్లు తీసుకున్నారనుకో, 3 తీసుకున్నారు, మళ్ళీ 4 తీసుకోమని ఆలోచించమండి. ఈసారి ఏదో ఒకటి జారండి. బిహెచ్ఎంసీ కానీ, బీడిఎస్ కానీ ఏదొస్తే అది జారండి. మీ యొక్క కొన్నిసార్లు ఏంటంటే మనము ఒక చోటకి ఆపేయాలి. ఇక నా జీవితాంతం నేను నీట్ రాసుకుంటానే ఉంటానంటే మీ యొక్క లైఫ్ ఇక్కడితో అయిపోతుంది. అందుకని మనము నా సజెషన్ అయితే ఒక లాంగ్ టర్మేనమ్మా. ఒక లాంగ్ టర్ము హ్యాపీ వస్తే వచ్చింది, లేకపోతే మనకున్న కోర్సులో మనం జాయిన్ అవుతాం. మన
మరి వరల్డ్ ఈజ్ మరి నవ్ డేస్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా అవకాశాలు ఉంటాయి. ఒక ఎంబీబీఎస్ఏ అవకాశం అయితే కాదు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు. నేను నీట్ స్టూడెంట్స్కి ఎప్పుడు ఇదే చెప్తా, ఒక్క లాంగ్ టర్మే తీసుకోండి, 2 తీసుకుని 3 తీసుకుని 4 తీసుకుని మీరు తర్వాత మీరు ఎంబీబీఎస్ అయ్యేటానికి మీ వయసు ఒక 40 ఏళ్ళు అవుతుంది. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఆలోచించుకోండి స్టూడెంట్. మరి ఇదంతా వద్దు మనకు అనుకుంటే మంచిగా రాయండి, రేపు బాగా రాయండి, ఎంబీబీఎస్ సీటు కొట్టండి, లాంగ్ టర్మ్లకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.